తేజెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతిని పురస్కరించుకుని విశాఖలో వివేకానంద సంస్థ ఆధ్వర్యంలో భారీ త్రివర్ణ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. 100 అడుగుల జాతీయ జెండాను ఊరేగించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పింగళి వెంకయ్య చేసిన కృషిని వివేకానంద సంస్థ నిర్వాహకులు కొనియాడారు. ఇప్పటి యువతకు పింగళి గురించి తెలియజేయాలని, ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయాలని అన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా విశాఖలో వివేకానంద సంస్థ ఆధ్వర్యంలో పూర్తిగా అయితే భారీ స్థాయిలో త్రివర్ణ పతాకాన్ని అయితే ర్యాలీగా తీసుకెళ్తున్న ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. 100 అడుగులు సుమారుగా ఈ జెండాను అయితే 1 ప్రాంతంలో పూర్తిగా ర్యాలీగా వెళ్తున్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా ఈ సందేశాన్ని ఇస్తున్నారు? ఏదైతే త్రివర్ణ పతాకాన్ని రూపకర్త అయిన పింగళి వెంకయ్య గారు జన్మదినం ఈరోజు 148వ జన్మదినం చేసుకుంటున్నాము. ఆయన్ని మనం అందరం కూడా మర్చిపోయాం. ఆయన గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఆయన సంస్మరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఏదైతే పోరాటం చేశాడో, స్వాతంత్ర సమరయోధుడుగా, ఒక జియాలజిస్ట్గా, ఒక అగ్రికల్చర్స్గా ఈ దేశానికి సేవలు అందించాడో ఆ సేవల్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆయనకి భారతరత్న ఇవ్వాలని మేము చాలా 15 సంవత్సరాల నుంచి గత ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 2వ తేదీన నిర్వహిస్తున్నాము. దాన్ని ప్రభుత్వాలు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆ ప్రభుత్వాలు గుర్తించి ఆయన కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం. ఆయన విగ్రహాన్ని అసెంబ్లీలో ఆవిష్కరించి మరి భవిష్యత్తు పౌరులందరికీ కూడా మరి ఆయన గురించి తెలియజేయాల్సిన అవసరం, ఆయన గొప్పతనాన్ని తెలియజేయాల్సిన అవసరం. ఎందుకంటే ఏదైతే జెండా ఆయన రూపకల్పన చేశాడో అది ప్రపంచమంతటా కూడా అది ఎగురుతుంది. ఈరోజు ఆ పతాకానికి ఆవిష్కరించిన మనిషికైతే సరైన గౌరవం లభించలేదని మేము భావిస్తున్నాం. కాబట్టి ఆయన కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉందని మేము భావిస్తున్నాం. ప్రభుత్వాలు మారుతున్నా కానీ ఆయనకి సరైన గుర్తింపు రాలేదు. అలాగే వాళ్ళకి ఏమైనా భారతరత్న అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు భారతరత్న ఇవ్వాలని చెప్పి మోడీ గారికి లేఖ రాయటం జరిగింది. అదేవిధంగా ఆయన కుమార్తె అయిన సీతామహాలక్ష్మి గారు ఎవరైతే మాచర్లలో ఉన్నారో ఆమెను పిలిచి సత్కరించి 75 లక్షలు ఇవ్వటం జరిగింది. నిర్వాహకులు అయితే చెప్తున్నారు. పూర్తిగా మనం విజువల్స్లో ఏదో చూడొచ్చు. 100 అడుగుల జాతీయ పతాకాన్ని అయితే పూర్తిగా అయితే ఈ ర్యాలీగా తీసుకెళ్తున్న పరిస్థితి. అలాగే పింగళి వెంకయ్య గారికి సరైన గుర్తింపు ఇవ్వాలని, అలాగే పూర్తిగా చూసుకుంటే ఆయన కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని, గత ప్రభుత్వాలు కూడా పూర్తిగా ఆయన విస్మరించడం అయితే చేయడం జరుగుతుందని స్వామి వివేకానంద ట్రస్ట్ అయితే చెప్తున్నారు. పూర్తిగా మనం చూడొచ్చు విజువల్స్లో 100 అడుగులు సుమారుగా జాతీయ త్రివర్ణ పతాకం ర్యాలీగా తీసుకెళ్తున్న పరిస్థితి అయితే మనం విజువల్స్లో కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పుడు కూడా భవిష్యత్ తరాల వరకు పింగళి వెంకయ్య అంటే ఎవరో తెలియజేయాలని, ఆయన గొప్పతనం ప్రజలు కూడా తెలియాలని స్వామి వివేకానంద ట్రస్ట్ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ మురళీతో నాయుడు, బిగ్ టీవీ, విశాఖ నుంచి.